హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి మల్టీ లాగ్స్. ఈరోజు మేము అనుకోకుండా అంజనా బీచ్కి అయితే వెళ్ళాం. అక్కడైతే వాటర్ స్పోర్ట్స్ అయితే మేము చేసాం. ప్రైస్ ఎంత పడింది అనేది మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళేదారిలో మన కాకినాడలో సంత మార్కెట్ అలాగా, హైదరాబాద్లో కోటి అమీర్పేట అలాగా, అలాగే ఇక్కడ కూడా పెరతి బీచ్ దగ్గర ఇలాగ షాప్స్ అయితే ఉంటాయి. షెడ్డీలు, మిడ్డీలు, షర్ట్లు, ప్యాంట్లు, టీ షర్ట్లు అన్నీ దొరుకుతాయి. బుడ్డలకి అయితే నిక్కర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే ఆకలితో కడుపు నిండా తినడానికి బయట రెస్టారెంట్లు కూడా ఉంటాయి. మనకి బీచ్ ఎంట్రన్స్ ఇదే స్టార్టింగ్, కానీ మనకు తెలియదు కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోయాం. అలా బండి నడుపుకుంటూ అలా 400 మీటర్స్ అలా లోపల నడుపుకుంటూ వెళ్ళిపోయాం. ఇంతకీ ఎంట్రన్స్ అయితే ఇంకా రాలేదు మనకి. ఒక మెయిన్ ఎంట్రన్స్ అయితే దాటేసాం మనం. అలా వెళ్ళే కొద్ది పెయిడ్ పార్కింగ్ అయితే ఉంటాయి మనకి. అలాగే బీచ్ లోపలికి వెళ్ళే ముందే మనం మంచి షార్ట్లు, టీ షర్ట్లు వేసుకొని అలాగే కళ్ళద్దాలు కొనుక్కొని వెళ్ళామంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఒక ఫోటో తీసుకున్నామంటే కిసిక్మని ఒక రేంజ్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో గట్రా పోస్ట్ చేయొచ్చు మనం. మనకి ఇక్కడ 2 బైక్స్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే ఇలా చాలామంది ఉంటారు వాటర్ స్పోర్ట్స్ చేయించడానికి మనకి. అలాగే ఇప్పుడు మనం అయితే బీచ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు అంజనా బీచ్. ఇదే మనకి అంజనా బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు మనకి ప్రజెంట్ అయితే చూస్తే. అలాగే మన దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు వాటర్ యాక్టివిటీస్ చేస్తారని, అలాగే బోట్ రైడ్స్ కూడా చేస్తారని అడుగుతారు. మేము అందరినీ కనుక్కొని ప్రైస్ ఎక్కడైతే బాగుందో అక్కడే మేము ఫిక్స్ అవుదామని అనుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ బోట్ అయితే వెళ్తుంది టూరిస్టులను తీసుకుని సైట్ సీయింగ్కి. అలాగే ఇక్కడ మనకి యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి కొన్ని. అలాగే మీరు రావాలనుకుంటే కనుక, మీకు ఎక్కువ జనాలు ఉండకూడదు, తక్కువ జనాలు ఉండాలనుకుంటే కనుక అంజనా బీచ్కి అయితే రండి. లెస్ క్రౌడ్ అయితే మనకైతే ఉంది ఇక్కడ మనకి. గోవాకి ఎప్పుడు వస్తే బాగుంటుందని అందరిని అడుగుతూ ఉంటారు. ఎండలో వస్తే మాడిపోతారు, వర్షంలో వస్తే తడిసిపోతారు, చలికాలంలో వస్తే వణికిపోతారు, అలా ఉంటుంది. మరి ఎప్పుడు రావాలరా బాబు అని అడిగితే కనుక కరెక్ట్గా సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వస్తే కరెక్ట్గా ఉంటుంది. మన ఊరు వదిలేసి గోవా అంటాం, కానీ మన ఊరు మించిన అందం ఎక్కడ దొరకదు మనకి. ఇప్పుడు ఒక బ్రో అయితే నుంచుని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ బ్రో అయితే వాటర్ యాక్టివిటీస్ కోసం మనకు చెప్పారు. అతను ఏమంటున్నారంటే మనకి బోట్ రైడ్ అయితే తీసుకోండి, మీరు అయితే నలుగురు కలిసి వెళ్ళొచ్చు మీరు బోట్ మీద సైట్ సీయింగ్ అన్నారు. కానీ మాకు ఇష్టం లేదు అది. మనకి ఇలాంటి బోట్ రైడ్లు గట్రా పడవయ్యా. మనకి అలా గాల్లో పారాషూట్ వేసుకుని లాగుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది మనకి. మన ఊర్లో వీధంతా కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు, ఈ సముద్రాన్ని చూడడానికి మనం 600 కిలోమీటర్లు ట్రైన్లోని, ఫ్లైట్లలోని వచ్చేస్తాం మనం. ఏటో మరి మన ఊరిని మించిన అందం మనం ఎక్కడ చూడలేం. మన ఊరు ఒక అద్భుతం మనకి. వాటర్ యాక్టివిటీస్ చేసే బ్రో అయితే మనం తీసుకెళ్తున్నారు ఇప్పుడు యాక్టివిటీస్ చేయించడానికి. వ్యూ అయితే చూపిస్తున్నారు. ఆ చివరి మనకి అయితే పారాసైలింగ్ చేయిస్తారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం చేయడానికి యాక్టివిటీస్. ఇలా లెఫ్ట్లో అయితే రెస్టారెంట్ అయితే ఉంటుంది మీకు. పైకి వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చొని చక్కగా చిల్ అయ్యారంటే, చిల్ అయిన తర్వాత ఆహా ఓహో అంటారు మీరు. ఇదే మనకి జెట్స్కి రైడ్ చేయబోతున్నాం. నేనొక్కడి సినిమాలో మహేష్ బాబు గారు ఎగురుతారు చూడు వాటర్లో, ఆ రేంజ్లో మనం ఎగరబోతున్నాం. ఇదే బనానా రైడ్. కూర్చొని లాగుతారు మనల్ని బోట్ తోటి, మామూలుగా ఉండదు. బనానా అని చెప్పి తినేకూడదు మనం. బనానా రైడ్ మాత్రం ఇది మనకి. ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం, మనం రైడ్ చేయబోతున్నాం. KGF రేంజ్లో ఒక ఎలివేషన్ అయితే బాగుంటుంది. ఎవరైనా సరే చూడండి, మన నెలలు తీసుకెళ్తున్నారు. వాటర్ అంతా నోట్లోకి వెళ్ళిపోయింది, ఉప్పు నీళ్ళన్నీ. ఏమైనా మ్యూజిక్ అయితే కాపీరైట్ అక్కడ పడిపోతుందని చెప్పి భయం వేస్తుంది. లేకపోతే ఎవరైనా కొంచెం ఎలివేషన్ ఇవ్వండి, కొంచెం ట్రోలింగ్ చేసినా పర్లేదు మనకి. ఇప్పుడైతే ఎండింగ్ అయితే వస్తాం మనం. అన్నగా ఒక థమ్స్అప్ ఇచ్చాం, మన కెమెరాకి కూడా ఒక థమ్స్అప్ ఇచ్చాం. ఇప్పుడు బోట్ అయితే రెడీ చేస్తున్నారు. మన వాళ్ళు సాహసానికి రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధమైపోతాం ఇప్పుడు. ఇదే మనకి బంపర్ రైడ్. ఒక రేంజ్లో తిప్పుతారు, అటు ఇటు తిప్పేస్తారు. ఏదో మిక్సర్ ఫ్రూట్ చేసినట్టు అటు ఇటు తిప్పుతూనే ఉంటారు మనకి. అదొక థ్రిల్లింగ్ ఉంటుంది మనకి, ఒక యాక్టివిటీ. ఇప్పుడు మనం అయితే సాహసం చేయడానికి అయితే వెళ్తున్నాం. మన బ్రో అయితే బయటకు వచ్చాడు. బోటుకి మనల్ని కట్టి లాగుతున్నారు. ఎక్కడ తాడు దిగిపోద్దని చెప్పి భయం వేస్తుంది. తాడు దిగితే ఏం లేదు, అలా వెళ్ళిపోతుంటుంది. అది ఆ మధ్యలోకి వెళ్ళాక ఆపుతారు మనల్ని. లోపలికి తీసుకెళ్ళాలంటే డబ్బులు అడుగుతారు. మాకు లోపలికి ఏమొద్దండి, మా పర్సలు ఖాళీ చేసుకోవాలి, మాకు ఉద్దేశం లేదు, వచ్చిన డబ్బులతో మళ్ళీ వెళ్ళాలి మేము అని చెప్పి అంటాం. అందుకే మళ్ళీ బయటకు తీసుకొచ్చేస్తారు అలా తిప్పి. అది అలా ఎగిరేసి మమ్మల్ని ఇలా ఒడ్డుకు పడేసింది. మీరు కూడా గోవా వస్తే ఈ రైడ్లు మాత్రం మిస్ అవ్వకండి. అసలు ఈ రైడ్ మంచి థ్రిల్లింగ్ ఉంటాయి మనకి.
మనం బంపర్ రైడ్ నుంచి కింద దిగిపోయిన తర్వాత బిల్లా రేంజ్లో ఫీల్ అవుతున్నాను అలా నడుచుకుని వస్తుంటే ప్రభాస్ గారిలాగా. కానీ వెనకతలు ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పి వెనక్కి తిరిగి చూసేలోపు అలా వచ్చి కొట్టగానే ఒడ్డుకెళ్ళి పడిపోయాను. నేను అలాగ పడిపోయిన తర్వాత మన వాళ్ళు ఒక రేంజ్లో నవ్వుకున్నారు. ఇప్పుడు మేమైతే బనానా రైడ్ చేయబోతున్నాం. మేము నలుగురు కూర్చుంటున్నాం. సేఫ్టీగా వెనకాలైతే ఒకరైతే నుంచుంటారు. లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు మనకి. అలాంటి ప్రాబ్లం ఉండదు, భయపడక్కర్లేదు. సేఫ్గా వచ్చేస్తారు. ఇప్పుడు మనల్ని అయితే బోట్ ఎక్కట్లు లాగుతున్నారు. ఇది బనానా రైడ్. లోపల వరకు తీసుకెళ్తారు. అక్కడ వరకు తీసుకెళ్ళి లోపల మధ్యలో ఆపుతారు. మనల్ని ఆపి లోపలికి కావాలంటే కనుక ఎక్స్ట్రా మనీ అడుగుతారు. అలా కంగారెడిపోయి ఆశపడిగా కనుక మీ జోబులను డబ్బులు తీసి ఇచ్చేయకండి. మనకు అక్కడ వరకు చాలు. హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేయండి. పారాసైలింగ్ చేయడానికి మమ్మల్ని బోట్ మీద తీసుకెళ్తున్నారు. మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఇంకో గ్రూప్ వాళ్ళని కూడా యాడ్ చేశారు మమ్మల్ని. వీళ్ళే ఆ గ్రూపు. మనకు బోట్ అయితే అసలు పడదు. జెంటువులు ఎక్కినప్పుడు ఎలా కళ్ళు తిరుగుతాయో అలాగే నాకు ఈ బోట్ ఎక్కినప్పుడు కూడా కళ్ళు తిరుగుతూనే ఉంటాయి. కానీ ఏం చేస్తాం, సాహసాలు చేయాలంటే ఇలాంటివి కొన్ని ఫేస్ చేయాల్సిందే మనం. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను మీకు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనల్ని మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ ఇంకో బోట్ అయితే ఎక్కిస్తారు మనల్ని. మా జానగడి ఉంటే ఒక రేంజ్లో ఉండదు కామెడీ అనేది. ఆడు ఎక్కడ పడితే అక్కడ నన్ను తీసుకెళ్ళిపోవాడు. ఆడి ఫేస్ నేను, నా ఫేస్ నేను చూసుకుని నవ్వుకునే వాళ్ళం. ఆడి నా గుండెకే. ఇప్పుడు మనల్ని అయితే ఈ బోట్లోకి అయితే షిఫ్ట్ చేశారు. ఈ బోట్ నుంచే మనకైతే పారాసైలింగ్ రైడ్ చేయబోతున్నాం మనం. మనల్ని అయితే ఇంకా కొంచెం లోపల తీసుకెళ్తున్నారు. కానీ మనకు ఏం చేస్తాం, ఇంత లోపలికంటే చాలా భయం వేస్తుంది సముద్రం అంటే. మా ఊళ్ళ నుంచి ఏనేమో అనుకున్నారు పారాసైలింగ్. నాకు ఎందుకంటే ఎత్తు అంటే భయం. నార్మల్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వస్తాను కళ్ళు తిరిగేస్తాను నాకు. అలాంటిది అంత ఎత్తు అంటే నేను వెళ్ళను డౌట్ వాళ్ళకి. ఇప్పుడు నేనైతే పారాసైలింగ్ చేయబోతున్నాను. మనకైతే బెల్ట్లు అయితే చెక్ చేస్తున్నారు, టైట్గానే లేవా అని, సేఫ్టీగానే చెక్ చేస్తున్నారు. తాడైతే వదిలేశారు. తాడు ఎలా వదిలేశారు, ఏమైనా తాడు తెగితే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అంత హైట్ వెళ్ళిపోయినట్టు నాకు అర్థం లేదు. పైనుంచి చూసి నేనేం అరలేకపోతున్నాను. నాకు భయం వేస్తుంది అంతలాగా. పైకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నాను. బాగా పైకి వెళ్ళాక ఒక ఆలోచన అయితే వచ్చింది. తాడు ఎక్కడ దిగిపోతే ఫ్రీగా ట్రైన్ టికెట్ డబ్బులు లేకుండా కాకినాడలో ల్యాండ్ అయిపోతామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కాసేపటికైతే లోపల భయం అయితే పోయింది. మనల్ని అయితే సేఫ్గా అయితే తీసుకెళ్లారు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో మనకు తెలియదు. ఉన్న రోజులు లైఫ్ అయితే ఎంజాయ్ చేయాలి మనం. మా వాళ్ళు అయితే కింద నుంచి చూస్తున్నారు. వీడైతే అరవట్లేదు కనీసం. ఉలుకు పలుకు లేదేంటి, ఎలాంటి మూమెంట్ లేదేంటి అని కంగారు పడుతున్నారు. కిందకు వచ్చిన తర్వాత మన వాళ్ళు చూడగానే షాక్ అయిపోయారు. మనలో భయం పోయిందని వాళ్ళకి అర్థమైంది. మాకైతే పారాసైలింగ్ అయిపోయింది. బోట్లో 30 మినిట్స్ వెయిట్ చేసాం. 30 మినిట్స్ తర్వాత అయితే బోట్ వచ్చింది. చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నాం మేము బోట్ వచ్చినంత వరకు. వెనకలు ఉన్న పాపకి అయితే బాగాలేదు అసలు. అంతసేపు బోట్లో కూర్చోవడం అంటే కళ్ళు తిరుగుతాయి మనకి. అలాగే ఇప్పుడు మీకు వాటర్ యాక్టివిటీస్కి ఎంత అయింది ప్రైస్ అనేది మీకు చెప్తాను. బనానా రైడ్కి ఎంత, బంపర్ రైడ్కి ఎంత, జెట్ స్కీకి ఎంత, పారాసైలింగ్కి ఎంత, లేదా మేము కాంబోగా తీసుకున్నామా అనేది మీకు చెప్తాను. మేము ఏంటంటే 10 మందిని కనుక్కున్న తర్వాత కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాం. మనకు చెప్పడం వల్ల అయితే 2000 అయితే చెప్పారు. మేము అంత అయితే ఇవ్వలేము. పర్సన్కి 1500 అయితే ఇస్తాం మేము అని చెప్పాం. కానీ వాళ్ళు నో అని చెప్పారు మనకి. అలాగ అడగ్గా 1700కి అయితే వచ్చారు మనకి. ప్లస్ మనం పారాసైలింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా లెంత్ కావాలంటే, హైట్ కావాలంటే కనుక 300. నేను ఎక్స్ట్రా లెంత్ అడిగాను కాబట్టి నాకు 2000 అయితే అయింది. డిప్ చేయడానికి కూడా 300. ఇలా వాటర్ యాక్టివిటీస్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. ఫారినర్ అయితే మనకి హాయ్ చెప్పారు వీడియో తీస్తుంటే. మన బ్రో అయితే వచ్చేస్తున్నాడు. నా చెప్పులు అయితే తెగిపోయినాయి. అలాగే బీచ్లో కలిపేశాను నా చెప్పుల్ని. చెప్పులు లేవు కాబట్టి ఇప్పుడు జోబులే చేతులు పెట్టుకుని మనం ఏం చేయాలి, అలా నడుచుకుంటూ బండి వరకు వెళ్ళిపోయి బండి తీసుకుని మనం వెళ్ళిపోవాలి. ఇదే మనకి బీచ్ వ్యూ. బీచ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ ఆంజనేయ బీచ్కి అయితే రండి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మనకి.